హలో గైస్, నేను మీ విష్ణు. ఈరోజు మార్నింగే లేచి కాలేజ్కి అయితే స్టార్ట్ అయిపోయాను. వెదర్ చాలా కూల్గా, క్లైమేట్ చాలా చల్లగా ఉంది. మాకు ప్లేస్మెంట్ ట్రైనింగ్ అయితే జరుగుతుంది. ఈ 1 వీక్ నుంచి ట్రైనింగ్ అవుతుంది. సో ట్రైనింగ్ క్లాస్కి అయితే అటెండ్ అయిపోయాను నేను. ఈ ట్రైనింగ్కి 100% అటెండెన్స్ అయితే మ్యాండటరీ, సో తప్పదు. ఈ ట్రైనింగ్లో మాకు పైథాన్ నేర్పిస్తున్నారు. ఫస్ట్ పైథాన్ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేశారు. మొత్తం బేసిక్స్ నుంచి మొత్తం అడ్వాన్స్ వరకు కూడా అన్ని కాన్సెప్ట్స్ కవర్ చేస్తున్నారు. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కాన్సెప్ట్స్ అయితే. ఈసారి మాకు ట్రైనర్ కృష్ణకుమార్ సార్ కాన్సెప్ట్స్ అయితే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చాలా డీటెయిల్డ్గా ఎగ్జాంపుల్స్ యూస్ చేసి ఎన్నిసార్లు అయితే రిపీట్ చేస్తారు. చాలా పేషెన్స్గా డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తారు. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు మాకు. నేను వీడియో తీయడం చూసి ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేస్తున్నట్టు యాడ్ చేస్తున్నాడు కమల్ హాసన్. మాకు ఎగ్జాక్ట్గా 12కి అయితే లంచ్ బ్రేక్ ఇస్తారు. సో లంచ్ బ్రేక్ ఇచ్చారని చెప్పి మేము బయటకు వచ్చేసాం. బయట అయితే చాలా వర్షం పడుతుంది. అలా చాలా గ్రీన్గా ఉంది క్యాంపస్ అయితే. అలా వర్షంలో తడుచుకుంటూ కూడా క్యాంటీన్కి వెళ్ళిపోయాం తినడానికి. తీరా క్యాంటీన్కి వెళ్ళి చూస్తే అక్కడ అస్సలు ప్లేస్ లేదు, కూర్చోవడం కూడా ప్లేస్ లేదు. ఇంకా ఇక్కడ తినడానికి అవ్వదని చెప్పి మేము మళ్ళీ మెయిన్ బ్లాక్ వచ్చేసి మా క్లాసులో మేము కూర్చొని తినేసాం. అలా తినేసిన తర్వాత మళ్ళీ మేము ట్రైనింగ్కి అయితే వచ్చేసాం. ఈరోజు డే 3 ఆఫ్ ట్రైనింగ్. సో ఈరోజు మార్నింగ్ నుంచి ఫంక్షన్స్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అయితే మాకు కవర్ చేశారు. ఈవినింగ్ 4 అయిపోయింది, కాలేజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈడే మా ఫ్రెండ్ తేజు, ఈజ్ ఏ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ అండ్ వీడియో ఎడిటర్. అక్కడ గుంపుగా పక్షులు ఎగురుతూ ఉంటే అది చాలా బాగుందని చెప్పి క్యాప్చర్ చేశాడు తన ఐఫోన్లో. మా ఫ్రెండ్స్లో చాలా టాలెంటెడ్ పర్సన్ వాడు. మా క్యాంపస్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అలా కాలేజ్ అయిపోయిన తర్వాత నడుచుకుంటూ బయటకు అయితే వచ్చేసాం. హాస్టల్కి వెళ్ళిపోయి మళ్ళీ మేము ముగ్గురు మరి బయటకు వచ్చేసాం. సుజీత్ తినడానికి బయటకు వెళ్దామంటే తినడానికి వచ్చేసాం. నేను బ్రెడ్ ఆమ్లెట్ ఆర్డర్ పెట్టుకున్నాను, నా ఫేవరెట్ ఇది. అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా ఆర్డర్ పెట్టారు. ఇక్కడ చాలా టేస్ట్గా ఉన్నాయి. వాళ్ళైతే నూడిల్స్ ఆర్డర్ పెట్టుకున్నారు. వాళ్ళిద్దరూ నూడిల్స్ తినేసిన తర్వాత టాటా గ్లూకోన్ జెల్లీ అయితే మళ్ళీ వాళ్ళు తీసుకున్నారు. అలా కొట్టి ఓపెన్ చేయాలంటే లోహిత చూపిస్తుంది. నేను చాలా హెల్దీగా ఉండాలని చెప్పి బనానా జ్యూస్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. ఈ షాప్లో బనానా జ్యూస్ అయితే నాకు చాలా ఇష్టం. ఫైనల్గా మేము అన్ని ఐటమ్స్ తినేసి వచ్చేసరికి చాలా చీకటి పడిపోయింది. ఈ టైం అయితే అయిపోయింది. మేము ముగ్గురు ఎవరి హాస్టల్కి వాళ్ళు అయితే రిటర్న్ అయిపోయాం. ఇదే ఈ రోజులో. బాయ్ బాయ్.